ఈరోజు మనందరి హృదయాల్లో భక్తి జ్యోతిని వెలిగించి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే శ్రీశైలం. ఇది కేవలం రాతి కట్టడం కాదు, యుగయుగాలుగా నిలిచిన భక్తికి, చరిత్రకు, ప్రకృతికి సాక్ష్యం. దట్టమైన నల్లమల అడవుల మధ్య పవిత్ర కృష్ణానది ఒడ్డున భూలోక కైలాసంగా వెలుగుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దివ్యధామం. ఒకనాడు నారద మహర్షి ఒక జ్ఞానఫలాన్ని తెచ్చి శివపార్వతులకిచ్చి మీ ఇద్దరు కుమారులలో ఎవరికి ఇస్తారో మీ ఇష్టం, కాని దీనిని కోయకూడదు, పంచుకోకూడదు, ఒక్కరే తినాలి అని చెప్పాడు. శివపార్వతులకు ధర్మసంకటం ఏర్పడింది. అప్పుడు వారు ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. మీలో ఎవరు ముందుగా ముల్లోకాలు చుట్టి వస్తారో వారికే ఈ జ్ఞానఫలం దక్కుతుంది అని ప్రకటించారు. వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి వాయువేగంతో ముల్లోకాలను చుట్టి రావడానికి బయలుదేరాడు. కాని వినాయకుడు తన తెలివితో శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, తల్లిదండ్రులను మించిన జోకాలు లేవు, మీ చుట్టూ తిరిగితే ముల్లోకాలు చుట్టినట్టే కదా అని వినయంగా నమస్కరించాడు. ఆ సమాధానానికి ముగ్ధులైన శివపార్వతులు జ్ఞానఫలాన్ని వినాయకుడికి ఇచ్చారు. కొంతసేపటికి ముల్లోకాలను తిరిగి వచ్చిన కుమారస్వామికి విషయం తెలిసి తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యాడు. తల్లిదండ్రులపై అలిగి కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా ప్రయాణించి క్రౌంచపర్వతం మీద నివాసం ఏర్పరుచుకున్నాడు. కుమారుడి ఎడబాటును తట్టుకోలేక శివపార్వతులు అతనిని అనుసరిస్తూ వచ్చి కుమారస్వామిని బుజ్జుకించడానికి ప్రయత్నించారు. కాని ఆయన శాంతించలేదు. దీంతో వారు తమ కుమారుడికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీశైల పర్వతంపై జ్యోతిర్లింగ రూపంలో వెలిశారు. శివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబగా వెలిశారు. అలా కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో భక్తులను కరుణించడానికి ఆ శివపార్వతులు శ్రీశైలంలో కొలువయ్యారు. ఇక భ్రమరాంబదేవి వెనుక్కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి తనకు 2 కాళ్ల జీవుల నుండి గాని 4 పాళ్ల జీవుల నుండి గాని మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో దేవతలను, మునులను హింసించసాగాడు. దేవతలందరూ ఆది పరాశక్తిని వేడుకోగా ఆ తల్లి ప్రత్యక్షమైంది. అరుణాసురుడికి ఉన్న వరాన్ని భంగం చేయడానికి ఆమె 6 కాళ్లు ఉన్న తుమ్మెదల రూపాన్ని ధరించింది. కొన్ని కోట్ల తుమ్మెదలను సృష్టించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ విధంగా లోకాలను కాపాడిన ఆ తల్లి భ్రమరాలకు అధిపతిగా, భ్రమరాంబ దేవిగా శ్రీశైలంలో వెలసి భక్తుల కోరికలు తీరుస్తోంది. త్రేతాయుగంలో లంకాధిపతి అయిన రావణాసురుడు మహాపరాక్రమవంతుడు, వేదపండితుడు. కాని అతనిలో అంతులేని అహంకారం, అధికారంపై దాహముండేవి. అయితే రావణుడిలో ఉన్న ఒక గొప్ప గుణం అతని అచంచలమైన శివభక్తి. శివుడంటే అతనికి పంచప్రాణాలు. తన భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకుని ఎన్నో వరాలు పొందాడు. ఒకనాడు రావణుడికి ఒక విపరీతమైన కోరిక కలిగింది. ఈ సృష్టికి మూలమైన ఆ పరమేశ్వరుడు నా వద్దనే ఉండాలి, కైలాసంలో కాదు, నాలంక నగరంలో కొలువుండాలి. నాలంక 2వ కైలాసంగా మారాలి. అప్పుడు నన్ను ఎదిరించే శక్తి ఎవరికీ ఉండదు అని అనుకున్నాడు. ఈ కోరికను నెరవేర్చుకోవడానికి భూమిపై అత్యంత శక్తివంతమైన ప్రదేశం ఎక్కడా అని ఆలోచించాడు. అప్పుడు అతనికి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం గుర్తుకు వచ్చింది. నల్లమల అడవుల నడిబొడ్డున పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన సిద్ధులు, మునులు తపస్సు చేసుకునే ఆ శ్రీగిరి పర్వతంపై కొలువైన మల్లికార్జున లింగం అత్యంత మహిమాన్వితమైనదని తెలుసుకున్నాడు. ఆ జ్యోతిర్లింగాన్ని పెకిలించుకుని లంకకు తీసుకువెళ్లాలని నిశ్చయించుకుని తన పుష్పక విమానంలో శ్రీశైలానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం యొక్క దివ్యశక్తికి, ప్రశాంతతకు రావణుడు మంత్రముగ్ధుడయ్యాడు. దట్టమైన అడవులు, జలపాతాల హోరు, పక్షుల కిలకిల రావాలు, గాలిలో తేలియాడే యజ్ఞధూమం. ఆ వాతావరణం అతనిలోని రాక్షసత్వాన్ని తాత్కాలికంగా అణచివేసి భక్తిని వెలికితీసింది. పాతాళగంగగా పిలవబడే కృష్ణనదిలో స్నానమాచరించి రావణుడు మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని చూసి అతని కళ్ళు చెమర్చాయి. ఆ తేజస్సును చూసి స్వామి మల్లికార్జున, నీవు నావాడివి కావాలి అని మనసులో ప్రార్థించి అక్కడే ఘోర తపస్సు ప్రారంభించాడు. పంచాగ్నుల మధ్య నిలబడి ఒంటికాలిపై తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పాటు ఆహారం, నీరు లేకుండా కేవలం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ గడిపాడు. అతని తపస్సు యొక్క వేడికి ముల్లోకాలు దద్దరిల్లాయి. రావణుడి కోరికేమిటోనని దేవతలు ఆందోళన చెంది భయపడిపోయారు. కాలం గడిచే కొద్దీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడిలో అసహనం పెరిగి తన భక్తిని మరింత తీవ్రంగా ప్రదర్శించాలని నిర్ణయించుకుని తన 10 తలలలో ఒక్కో తలను ఖండించి యజ్ఞగుండంలో వేయడం ప్రారంభించాడు. 1, 2, 3 అలా 9 తలను అగ్నికి ఆహుతి చేశాడు. ఇక 10వ తలను కూడా ఖండించబోయే సమయానికి కరిగిపోయిన భోళాశంకరుడు, మల్లికార్జునుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణా, ఆగు, నీ భక్తికి మెచ్చాను, నీ అకుంఠిత దీక్షకు ప్రసన్నుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. శివుడిని చూడగానే రావణుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన 9 తలలో తిరిగి వచ్చేశాయి. వెంటనే శివుడి పాదాలపై పడి, మహాదేవా, నీ దర్శనభాగ్యం కన్నా నాకు ఇంకేమి కావాలి, కాని నాదొక చిన్న కోరిక. నీ సాక్షాత్ స్వరూపమైన ఈ జ్యోతిర్లింగాన్ని నేను నా లంకా నగరానికి తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాను. అక్కడ నేను నిన్ను నిత్యం పూజించుకుంటాను. దయచేసి నాతో పాటు లంకకురా స్వామి అని వేడుకున్నాడు. రావణుడి అహంకారపూరితమైన కోరిక శివుడికి తెలుసు. కాని భక్తుడు కోరిన వరాన్ని ఇవ్వడం ఆయన ధర్మం.
ఒక క్షణం ఆలోచించి చిరునవ్వుతో, తథాస్తు రావణ, నీ కోరిక నెరవేరుతుంది. కాని ఒక నియమముంది. నేను ఈ జ్యోతిర్లింగ రూపంలో నీతో వస్తాను. అయితే నువ్వు దీనిని లంక చేరేంతవరకు ఎక్కడా భూమిపై పెట్టకూడదు. ఏ కారణం చేతనైనా ఒక్కసారి నేలమీద పెట్టావో నేను అక్కడే స్థిరపడిపోతాను. మళ్లీ దానిని కదిలించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. రావణుడు ఆ లింగాన్ని భుజాన వేసుకుని లంకవైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవతలు ఇది చూసి కలవరపడ్డారు. జ్యోతిర్లింగం లంకకు చేరితే రావణుడి శక్తికి అంతు ఉండదని, లోకాలకు మరింత కీడు జరుగుతుందని గ్రహించి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని శరణు వేడారు. దేవతల ప్రార్థన మన్నించిన గణపతి ఒక ఉపాయం పన్నాడు. రావణుడు ప్రయాణిస్తున్న మార్గంలో ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే సాయం సంధ్యా సమయం అవుతుంది. నిత్యం సంధ్యావందనం చేసే రావణుడికి దానిని ఆచరించాల్సిన సమయం ఆసన్నమైంది. కాని చేతిలో ఉన్న జ్యోతిర్లింగాన్ని కింద పెట్టకూడదు. ఏం చెయ్యాలో పాలుపోక సతమతమవుతున్నప్పుడు ఆ పక్కనే ఆడుకుంటున్న బ్రాహ్మణ బాలుడు కనిపించారు. రావణుడు ఆ బాలుడి వద్దకు వెళ్లి, ఓ బాలకుడా, నేను స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వచ్చేంతవరకు ఈ శివలింగాన్ని కాస్త పట్టుకుంటావా? జాగ్రత్త, దీనిని అస్సలు కింద పెట్టుకూడదు అని కోరాడు. ఆ బాలుడు చిరునవ్వుతో, అయ్యా, నేను చిన్నపిల్లవాడిని. ఇది చాలా బరువుగా కనిపిస్తోంది. నేను ఎక్కువసేపు మోయలేను. నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. మీరు ఆలోపు రాకపోతే నేను దీనిని కింద పెట్టేస్తాను అని తెలివిగా చెప్పాడు. తొందరలో ఉన్న రావణుడు 3 సార్లు పిలిచేలోపు చిటికెలో వచ్చేస్తానులే అని అహంకారంతో అంగీకరించి లింగాన్ని ఆ బాలుడి చేతికిచ్చి మదివైపు వెళ్లాడు. రావణుడు అలా వెళ్లాడో లేదో గణపతి తన లీల ప్రారంభించాడు. రావణా 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 అని గబగబా 3 సార్లు పిలిచేశాడు. రావణుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేలోపే వినాయకుడు ఆ జ్యోతిర్లింగాన్ని భూమిపై పెట్టేస్తాడు. శివుడు చెప్పిన మాట ప్రకారం ఆ జ్యోతిర్లింగం అక్కడే భూమికి అతుక్కుపోయి స్థిరపడిపోయింది. రావణుడు పరుగుపరుగున వచ్చి చూసేసరికి లింగం నేలపై ఉంది. బాలుడు మాయమయ్యాడు. జరిగింది ఏమిటో గ్రహించి రావణుడికి పట్టరాని కోపం వచ్చింది. నన్ను మోసం చేశారు అని గర్జిస్తూ తన 20 చేతులతో ఆ లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు. తన సర్వశక్తులను ఉపయోగించారు. భూమి కంపించింది, కాని లింగం అంగుళం కూడా కదలలేదు. అతని ప్రయత్నంలో అతను తన బొటనవేలితో లింగంపై గట్టిగా నొక్కాడు. ఆ గుర్తు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున లింగంపై ఉందని భక్తులు నమ్ముతారు. చివరికి రావణుడు అలసిపోయి తన అహంకారం ఓడిపోయి అది శివుడి లీల అని అర్థం చేసుకున్నాడు. అతనిలోని రాక్షసత్వం పోయి ఆ జ్యోతిర్లింగం ముందు మోకరిల్లి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తన స్వరపరిచిన శివతాండవ స్తోత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గానం చేశాడు. ఆ స్తోత్రానికి నల్లమల కొండలు ప్రతిధ్వనించాయి. లోక కళ్యాణం కోసం శ్రీశైలంలోనే కొలువుండిపోయిన మల్లికార్జునుడికి నమస్కరించి రావణుడు భారమైన హృదయంతో లంకకు తిరిగి వెళ్లిపోయాడు. ఆనాటి నుండి రావణుడి అహంకారాన్ని సైతం అణచి శ్రీగిరిపైనే స్థిరపడిన ఆ మల్లికార్జునుడు తనను నమ్మిన భక్తులను కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా కొండంత అండదా వెలుగొందుతున్నాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.